హలో అండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో తెలుసా? పిండి వడియాలు పెడుతున్నాము. పొద్దున్నే లేసి 5 గంటలకే పొయ్యి అయితే రాజేసాము. ఈ ప్రాసెస్ మొత్తం వడియాలు కావడానికి గంటన్నర సేపు పడుతుందండి. అంతలోపు మొత్తం పిండి తయారయ్యిందనమాట. గంటన్నర తర్వాత ఇలా మీదకి వచ్చేసి వడియాలు పోయాలని చెప్పి మంచాల మీద అయితే క్లాతులు పరిచేసి వేస్తున్నాము. కాటన్ క్లాత్ అయితే చాలా బాగా వస్తుంది వడియాలు వేయడానికి, తీయడానికి కూడా ఎండిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా ఏదైనా మిక్స్డ్ ఉంటే కొంచెం కష్టమే. చూడండి ఇలా చక్కగా మా పిల్లలు నాకు హెల్ప్ చేస్తున్నారు. అందరికైతే హాయ్ చెప్తున్నారు చూడండి. వీళ్ళను పొద్దున్నే లేపాను, లేయండి మనం ఇంకా వడియాలు పెట్టేస్తామని చెప్పి చక్కగా లేచి హెల్ప్ చేస్తున్నారు. నేను నా టైమే కాదు మా పిల్లల టైం కూడా యూజ్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను వీళ్ళు వేసిపోయిన దాంట్లో ఏం చేస్తున్నానో చూడండి. అక్కడక్కడ గ్యాప్లు ఎక్కువ వదిలారని చెప్పేసి ఇంకా పిండి ఎక్కువగా మిగిలిపోయింది. ఈ 2 దాంట్లో అక్కడక్కడ గ్యాపులు దాంట్లో పోస్తానని చెప్పేసి అలా పోస్తున్నా. ఎక్కువ ఎండపెట్టక ముందే వడియాలు పోసేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఎండ అయితే కనుక కష్టము. అందుకని చెప్పేసి ఇలా పొద్దున్నే సూర్యుడు బయటకు వచ్చేలోపు వడియాలు పోసాము. చివరకు ఈ పొగసట్టం కూడా వదలకుండా పోసాము. పొగసట్టం అంటే ఏంటో తెలుసా మీకు? ముందుటి కాలంలో ఇదే చిమ్మి అండి. వంటింట్లో చిమ్మి కానీ ఫ్యాన్ కానీ ఉండేవి కావు. కింద పొయ్యి ఉంటుంది, కట్టెల పొయ్యి. దానికి చక్కగా గోడలాగా కట్టి పొగపోయేదానికి ఇలా పైన గూడులాగా కడతారు. దీన్నే పొగసట్టం అంటారు. పాతకాలం ఇళ్ళల్లో అయితే ఇలాంటివి కనిపిస్తాయి. మేమున్న ఇంట్లో ఇలాంటిది ఉందన్నమాట. చివరకు దీనిపైన కూడా నేను ఇలా వడియాలు పెట్టేశాను అనమాట. దీన్ని కూడా యూజ్ చేసుకున్నా నేను. మీరు కూడా అందరూ వడియాలు పెట్టేశారా?